నిరుద్యోగులందరికీ ఒక్కటికే చెప్తున్నానండి. మీకు అందరికీ కూడా చేతులు జోడించి చెప్తున్నాను. మాకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని వదిలేసి మేము ఇదంతా మీకోసమే చేస్తున్నాము. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, మీరందరూ కలిసి పోట్లాడినప్పుడే ఈ నోటిఫికేషన్ వస్తుంది. సార్ వంతు తన వంతు ప్రయత్నం తాను చేస్తుండు. మీ వంతు మీ ప్రయత్నం చేయండి. పిల్లల్ని వదిలేసి, ఫ్యామిలీ వదిలేసి వాళ్ళకి ఏం వండి పెట్టినో, ఏం చేసినో ఏది తెలియకుండా ఎర్లీ మార్నింగ్ 7కి వచ్చినండి. మీకోసం మేము ఇంత చేస్తున్నాము. మీరెందుకు బయటికి రావట్లేరు? మీరెందుకు చేయట్లేరు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నేను చెప్తున్నాను, ప్లీజ్ ఇదొక్కటి కన్సిడర్ చేసి పిల్లలకు న్యాయం చేయండి. మీకు కూడా ఇప్పుడున్న నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది. మీకు మళ్ళీ మీ గవర్నమెంట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగానే మొండి వైఖరి వహించారనుకోండి, నెక్స్ట్ మీకు అసలు ఓట్లు కాదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కనుమరుగైపోతుంది. నేను మీ గవర్నమెంట్కి కానీ నిరుద్యోగులకు కానీ చెప్తున్నాను, నిరుద్యోగులారా మీరందరూ బయటికి రండి. బయటికి వస్తేనే నోటిఫికేషన్ వస్తుంది. గవర్నమెంట్ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ సమస్యలు దృష్టిలో పెట్టుకొని, ఎంతెంత ఏజ్లు ముదిరి పెళ్ళిళ్ళు చేసుకోలేక, ఇంట్లో ఏం చెప్పలేక, ఊళ్ళో మొహాలు చూపించలేక చాటేసి ఊళ్ళలోకి పోకుండా ఇక్కడనే ఇంటికెళ్ళి డబ్బులు అడిగే మొహం లేక ఏమని అడుగుతారండి? 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన పిల్లలు నాన్న నెలకు 5,000 పంపి అంటే ఏ మొహం తల్లిదండ్రులు చాలా ఏజ్లో తల్లిదండ్రులను డబ్బులు ఎట్లా అడుగుతారు చెప్పండి? వాళ్ళకి మొహాలు చూపించలేక 5 రూపాయల భోజనం చేస్తూ ఏ గుళ్ళల్లోనో ఎక్కడనో వారం ఏ గుళ్ళల్లో ఎక్కడెక్కడ ఏ ఫ్రీగా భోజనం పెడతారో అక్కడ తిని లైబ్రరీలలో చదువుకుంటూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన నిరుద్యోగులకు ఈ గవర్నమెంట్కి నేను ఒక్కటే చెప్తున్నా, నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ బాధను పోగొట్టే ప్రయత్నం చేయండి. మీరు పుణ్యాత్తులు అవుతారు. మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు పిల్లలు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుంచుంటారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి పిల్లల కోసము. నిరుద్యోగులారా మీరు కూడా కలిసి పోరాడితేనే మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మనం 2 లక్షల ఉద్యోగాలు ఏమనట్లేను, ఉన్న నోటిఫికేషన్లు ఏవైతే రెడీగా ఉన్నాయో అవి ఒక్కటి రిలీజ్ చేయమని చెప్తున్నాను.